ప్రభుత్వం ఓవైపు మత్తు పదార్థాల నియంత్రణకు ఉక్కుపాదం మోపుతుంటే మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి ఒడిశాకు చెందిన ఒకరు, ఏపీకి చెందిన మరొకరు, ధర్మపురికి చెందిన యువకుడితో కలిసి మొత్తం ముగ్గురు ఉన్నట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. నిందితుల నుంచి 6.5 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు, 3,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ధర్మపురికి చెందిన దుర్గం రాము, ఒడిశాకు చెందిన దినేష్ కుమార్, ఏపీకి చెందిన పురుషోత్తంను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. So in that way they plan to actually increase their business here, and in that way yesterday when they have come here వాళ్ళు ముగ్గురు పర్సన్ మనకి దొరికారు. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎక్స్కాండ్ అయ్యారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తాయి, సంజయ్ అండ్ అజయ్. సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను, దీనికి ఒక NDPS కేసు, ధర్మపురి PS. సో ఫర్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనాస్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్ మెజర్ తీసుకుంటున్నారు. సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం. యాంటీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అ న్యూ ఇనిషియేటివ్ దట్ వీఆర్ టేకింగ్. సో ఇన్ దిస్ టీచర్స్, స్టూడెంట్స్, non-teacher staff of that school, and other persons who are important in that school and institution, they will be